ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే వారి మేనిఫెస్టో, వారి నవరత్నాలు జనరంజకమైనవి, కానీ వారి పాలన జన విరుద్ధమైనవి. అందుకనే జనరంజకంతో పాలనతో చేస్తామని మేనిఫెస్టోలో ఉంది, కానీ యాక్చువల్ పాలనకు వచ్చేటప్పటికి జన విరుద్ధంగా చేస్తున్నారు. జనసేన నివేదికలో పొందుపరిచిన ముఖ్య అంశాల్లో మొదటిది ఇసుక తవ్వకాలు. ఈ ఇసుక తవ్వకాలు తెలుగుదేశంని కూల్చేసిన ముఖ్య అంశాల్లో ఇసుక తవ్వకాలు ఒకటి. ఆ రోజున వైసీపీ వచ్చి చెప్పింది ఏంటంటే, మేము దీనిని ఇసుక మాఫియాను ఆపుతాం, ఇసుకని అందరికీ చీప్గా ఇస్తాం, ఖర్చు లేకుండా ఇస్తామని చెప్పి వచ్చినారు. నాకు మధ్య మధ్యలో వినిపించిన ఇసుక సరిగా రావట్లేదు, ఎందుకంటే మనకు ఆఫీసులో గోడ కట్టడానికి కూడా ఇసుక లేదు. ఎందుకు పనులు ఆగిపోయింది, ఇసుక ఆగట్లేదు. సరే ఇంక నేను వదిలేశాను, సరే చూద్దాం ఏం జరుగుద్దాం. సో నేను సీరియస్గా తీసుకోలే. కానీ నేను భీమవరంకి వెళ్ళే పర్యటనలో సిద్ధాంతం దగ్గర చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆపేశారు. నన్ను ఆపేసి ఇసుక లేకపోవడం వల్ల మేమంతా రోడ్ల మీద ఉన్నాం. మేము దాదాపు 19,34,000 చిల్లర వ్యక్తులు మేము రాష్ట్ర కార్మిక శాఖలో మేము నమోదై ఉన్నాం. మా అందరికీ ఇసుక లేకపోవడంలో మాకు ఉపాధి అవకాశాలు కరువు అయిపోయినాయి, మాకు దీని తగ్గట్టు ఇబ్బంది ఉంది, మీరు మాట్లాడండి అంటే నాకు అప్పుడు నాకు తట్టింది. అంటే అప్పుడు దాకా నేను దాని తాలూకు ఇంత తీవ్రత ఉంటుంది నేను గ్రహించలేకపోయాను. నేను ప్రత్యక్షంగా వెళ్ళాను, ఒక ఇసుక డంప్ యార్డ్కి వెళ్ళాను. వెళ్తే పారదర్శకత, ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అన్న పదం వాడటానికి ఉదాహరణ నిన్న వెళ్తే వారి వెబ్సైట్లో 375 రూపాయలు మీరు పే చేస్తే మీరు ఒక టన్ ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ యాక్చువల్గా వెళ్తే అది 375 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక 525 రూపాయలు మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్కి ఇవ్వాలి. ఆ సూపర్వైజర్కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు. నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు నాకు, దాన్ని దాటేశారు. అంటే దాదాపు ఇది 925 రూపాయలు, 900 పైచిలుకు రూపాయలు చెప్పుండొచ్చు కదా. ఆ పారదర్శకత ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు? 375 రూపాయలు అని చెప్పి మీరు ఎవరిని మోసం చేయడానికి, ఇది ఎవరిని మభ్య పెట్టడానికి అన్నది ఒక బలమైన ప్రశ్న. ఇవన్నీ ఒక ఇసుక అనే ముడి సరుకుని దొరకనివ్వకుండా చేయటం వల్ల దీనికి జరిగిన పరిణామాలు అసలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఆవేదనతో నలిగిపోతా ఉన్నారు. 10 రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు, 15 రోజులు ఉండగలరు, తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. మీ ఇసుక విధానాన్ని ఈ రోజు వరకు ప్రకటించలేకపోవటం అది మీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తాం.